హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ బాయ్స్ 11. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఒకప్పుడు లొకేషన్కి అయితే పోతున్నాం. అది వచ్చేసి టెంపుల్, అది వచ్చేసి ఎర్రటి గంగమ్మకి అయితే పోతున్నాం. దానికి ఆ పేరు ఎట్లా వచ్చిందంటే ఆ స్థానం దగ్గర నుంచి ఆ ఊర్లో పోయేకి 2 కిలోమీటర్స్ మాత్రమే, అందుకే దానికి అయితే ఎర్రటి గంగమ్మ అని పేరు వచ్చింది. అక్కడ ఉండేది అయితే గంగమ్మ స్వామి. ఇంకా ఎక్కువ ఇంట్రడక్షన్ లేకుండా పోయే ఇప్పుడు ఇక్కడ ధర్మారం నుంచి స్టార్ట్ అయ్యి మనం ఇదేంది కాల సముద్రంలో దిగి ఆ ట్రైన్ పోతున్నాం. కాల సముద్రంలో దిగి ఆ తర్వాత అక్కడ నుంచి ఆటో తీసుకొని మనం ప్లేస్కి అయితే పోవాల. అక్కడ పోయినాక చూద్దాం, లొకేషన్స్ అయితే చాలా బాగుంటాయి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మీరు కూడా పోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎట్లా పోవాలా ఎట్లా చేయాలా అంతా మీకు తెలుస్తుంది. అక్కడ స్వామిని దర్శించుకోవచ్చు. వీడియోలో అయితే క్లారిటీనే వచ్చింది స్వామి అయితే. లేట్ చేయకుండా లెట్స్ గో టు న్యూ వీడియో. గైస్ ఇప్పుడైతే మనం ట్రైన్లోకి అయితే ఎక్కేసాం. ఇప్పుడైతే ట్రైన్ కదిలిపోయింది. మనకు టికెట్స్ అయితే 4 మెంబర్స్కి వచ్చేసి 60 రూపీస్ ఉన్నాయి. మేము 8 మెంబర్స్ పోతున్నాం. ఇప్పుడైతే ధర్మవరానికి అయితే బాయ్ బాయ్ చెప్తాం. బాయ్ బాయ్ ధర్మవరం. ధర్మాన్ని అయితే ఇటు చేస్తున్నాం మనమైతే. మనకి ఇక్కడ వచ్చేసి ఎగ్జిబిషన్ అయితే కడుతున్నారు. ఇప్పుడైతే ప్రజెంట్ ఇంకా వర్కింగ్లో ఉంది కావచ్చు. మనకు అట్లే స్ట్రైట్ రూట్ అయితే కదిరిగేట్ అయితే వస్తుంది. దానికి ఆ పేరు ఎట్లా వచ్చిందంటే నేను చెప్పలేను. ఇదే మన కదిరిగేట్ అయితే. మనకు పోయే దారిలో అయితే వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. వ్యూ పాయింట్స్ కూడా చాలా ఉన్నాయి. అంత పల్లెటూరు ప్రకృతి, అంతా అదే ఫ్రెష్ ఎయిర్, స్వచ్ఛమైన గాలి, మిగతా అంతా పచ్చని పొలాలు. ఆడాల కొంతమంది పొలాలు ఇసిపెట్టినారు. ఇప్పుడైతే చాలా తగ్గిపోయింది పొలాలు వేసేది. మీరైతే ఈ ప్రకృతిని ఎంజాయ్ చేయండి కొంచెంసేపు. గైస్ మనం మన డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయినాం. అది వచ్చేసి కాల సముద్రం. మనకి ఇదైతే ఎగ్జిస్ట్ ఇదే, ఎంట్రన్స్ ఇదే. మనమైతే ఇప్పుడు ఎగ్జిస్ట్ అయితే అవుదాం. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. ఇట్లే స్ట్రైట్ నడుచుకుంటూ పోతే అక్కడ అందరూ వెళ్ళే వాళ్ళు కానొస్తుంటారు. మళ్ళక్కువ అంటే ఎవరైనా కానొస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇట్లే బయటకు వచ్చేసి స్ట్రైట్ ఇంకా అక్కడ అందరూ పోతారే ఆ రూట్లో అయితే మనం వెళ్ళాలి. ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం. అక్కడైతే ఓ రోడ్డు వస్తుంది. ఈ పక్క నర్సరీ అయితే పెట్టినారు. ఈ రూట్లోనే అయితే పోలా. ఇక్కడ వచ్చేసి మా పిన్ని, మేమంతా ఫ్యామిలీ అయితే పోతున్నాం. స్ట్రైట్ అట్లే వచ్చేస్తే దాని ఎంత రోడ్డు అయితే వస్తుంది. ఆ రోడ్ కాడ వచ్చేసి వెయిట్ చేయాలి కొంచెంసేపు. ఆటోలు వస్తాయి, బస్సులు అయితే రావు. ఇక్కడ ఆటో కోసం అయితే వెయిట్ చేయాలి. గైస్ ఇక్కడైతే వీళ్ళందరూ పోతున్నారు కదా, వాళ్ళు వచ్చేసి మన మాదిరి ఆటో కోసం కానీ బస్సు కోసం కానీ వెయిట్ చేస్తుంటారు. ఇక్కడైతే బస్సులు చిక్కవు, ఎక్స్ప్రెస్ బస్సులు వస్తాయి కానీ చూసినారు కదా, బస్సులు అయితే ఆపుకోకుండా వెళ్ళిపోతాయి. మనకైతే ఇక్కడ ఒక వ్యాన్ అయితే ఆపింటే పోయి ఎక్కినాము. ఇది వచ్చేసి పూల వ్యాను, తెలిసి రోజ్ ఫ్లవర్స్ అనుకుంటా. మధ్యలో అయితే ఒకటే స్ట్రైట్ రూట్లో మధ్యలో అయితే నడింపల్లి టోల్గేట్ అయితే వస్తుంది. ఈ ఊరు అయితే నడింపల్లి నుంచి ఇంకా డైరెక్ట్ ఎర్రదొడ్డి గంగమ్మ స్వామి దగ్గరికే. ఆడ పైన రోడ్లో దిగి మళ్ళీ బ్రిడ్జ్ వస్తుంది.
అక్కడ నుంచి నడుచుకుంటూ అయితే వాళ్ళ స్వామి దగ్గరికి, అది కూడా చూపిస్తా. Yeah. Everybody knows that I'm breaking down. Everybody knows I ain't faking now. Everybody knows my heart's vacant now. Yeah, she hates me now, I made mistakes but now I don't ever wanna be alone. I don't really ever feel at home. On my own, in the zone, that's the only way I know. Feeling low, about to blow back up. Here I never let the doubt creep in. Gotta pop a couple more aspirin. I don't think I'll ever let you in. Easier to break it off best friends. I don't really understand myself. I don't really understand, need help. I don't wanna be left on the shelf. Couldn't even hear me if I yelled. It's so cold outside. I'm alone, I'm alright. It's so cold. గైస్ మనమైతే ఇప్పుడైతే వచ్చేసినాము. ఇప్పుడైతే రోడ్డు క్రాస్ చేయాలి. ఆ పక్క బ్రిడ్జ్ కానొస్తుంది కదా, దాని కింద నుంచే వల్ల మనకి ఇక్కడ పైన బొట్రా కానొస్తుంది కదా, అది వచ్చేసి పొలిమేర మాదిరి అయితే అనుకోవచ్చు. మనం ఇప్పుడైతే ఇక్కడ నుంచి స్ట్రైట్ అయితే వెళ్ళిపోవాలా. ఇక్కడ బ్రిడ్జ్ కింద చూరి ఇంకా ఒకటే రూటే ఉండేది, పోయేకి వచ్చేకి ఒకటే రూటే. అప్పుడైతే పొలాలు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయో లేవో చూద్దాం లోపల ఎట్లుంటుందో. గైస్ మనకైతే ఇక్కడ ఆల్రెడీ బండ్లు పోతున్నాయి. మనం కూడా దానిలో అట్లే వల్ల ఇక్కడైతే మేము ఇప్పుడు వచ్చింది కొన్ని నాళ్ళ క్రితం వానైతే ఫుల్గా పడింది. ఇక్కడ ఒకటి నది మాదిరి అయితే ఉంటుంది, అదైతే అంతా అమ్మవారి దగ్గర వరకు వచ్చినాయంట. అక్కడంతా పోయింటే మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసినారంట కొంచెం. అది ఎట్లుందో చూద్దాం వాటి వినంగా. ఇక్కడ చూసినారు కదా, ఓన్లీ సింగిల్గా మాత్రమే ఉంటుంది, పోయేకి వచ్చేకి ఒకటే రోడ్డే. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కొంచెం 1 కిలోమీటర్ ఏమి ఉండదు, కొంచెం మధ్యలోకి వస్తేనే ఇక్కడైతే మనకి ఆర్చ్ అయితే కానొస్తుంది. ఇది కూడా కొత్తగా కట్టినారు. మనకి ఇక్కడ ఏం చేస్తారంటే బండ్లలో వెహికల్స్ వచ్చే వాళ్ళని అయితే టికెట్ అయితే తీసుకోవాలి మనం, టోకన్ అంటే పార్కింగ్ మాదిరి అయితే వీళ్ళు చెప్తారు. ఫస్ట్ అయితే ఇట్లాంటివి ఏమీ లేవు, ఇప్పుడైతే కొత్తగా పెట్టినారు. ఇక్కడైతే వసూలు చేస్తున్నారు. అప్పుడైతే దాని కింద ఆర్చ్ కిందనే ఇప్పించుకుంటుంది. మనకి మనీ తీసుకొని వాళ్ళు రిసిప్ట్ అయితే ఇస్తారు. మనం బై వాక్ కాబట్టి మనకేం అవసరం లేదు, అది డైరెక్ట్ వచ్చేయచ్చు. టూ వీలర్స్ నుంచి స్టార్ట్ అయ్యాయి. ఇంకా వెహికల్ యాడ్ చేసుకొచ్చిన టోకన్ తీసుకోవాలా. మనకి ఈరోజు అయితే జనాలు అయితే ఫుల్ ఉన్నారు, చూసినారు కదా. ఇప్పుడు వరద వచ్చినప్పుడు అయితే ఇంకా రోడ్డు మీద కన్నీ వచ్చేసినాయి నీళ్ళు. మనకు అక్కడ కానొస్తుంది కదా, అదే టెంపుల్ అయితే అంతా కొలాప్స్ అయిపోయినట్టుంది నాకు తెలిసి. నా దగ్గర పోయి అయితే చూద్దాం. గైస్ మనకైతే ఇక్కడ అప్పుడైతే వండుకొని తింటాను. ఈడ వంటలు చేసుకొని ఇక్కడే కూర్చొని తింటాండి. చెట్లన్నీ దండి ఉన్నాయి. అమ్మవారికి ఏదైనా ముక్కున్నా బలిస్తారు కదా, అదైతే ఇక్కడే చేసుకొని తినేసి ఇంటికైతే పోతారు స్వామిని చూసుకొని. ఇప్పుడైతే అంత ఆ వరద వచ్చిన వల్ల అంత చెట్లన్నీ పోయినాయి. మనకి ఇదొకటి బ్రిడ్జ్ అయితే బాగానే ఉంది, ఇదేం కొలాప్స్ అయితే కాలే. ఇదే మనకి నది అయితే. అప్పుడైతే బోట్ రైడ్ కూడా ఉండే దీంట్లో, ఇప్పుడు అన్నీ నీళ్ళు తగ్గిపోయినాయి. మంగళవారము ఆదివారం అయితే జనాలు ఉంటారు ఇక్కడ ఫుల్. మిగతా రోజుల్లో కొంచెం తక్కువ ఉంటారు, కానీ ఉంటారు జనాలు మాత్రం. గైస్ ఇప్పుడైతే మనము స్వామి గుళ్ళకి అయితే వచ్చేసాం. అప్పుడైతే అంతా ఓపెన్గా ఉండే, ఇప్పుడైతే అంతా కట్టేసినారు, అందుకని స్వామి అయితే కానాలే. ఇప్పుడైతే లోపల పోయేంత వరకు కాన స్వామి అయితే. అప్పుడైతే బయటికే క్లారిటీగా కానొస్తుంది ఆడ బ్రిడ్జ్ మీద నడుచుకొని వచ్చినప్పుడే. గైస్ మనమైతే ఇప్పుడు అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసినాం, గంగమ్మ తల్లి. ఇక్కడ వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు టెంకాయ కొట్టించేవాళ్ళు. ఇప్పుడైతే మీరు ప్రశాంతంగా అమ్మవారిని అయితే దర్శించుకోండి.
అమ్మమ్మ మాయమ్మ అమ్మ గంగమ్మ గంగమ్మ ఆదిశక్తి అమ్మ వారు నీవమ్మ గంగమ్మ. అమ్మమ్మ మాయమ్మ అమ్మ గంగమ్మ గంగమ్మ ఆదిశక్తి అమ్మ వారు నీవమ్మ. ఎట్లే అప్పుడు ఎట్లయిందత్త అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా కలిసి సామ్ అయితే అప్పుడే బాగుండే. అవునా నిజమా? అప్పుడైతే అక్కడ నుంచి చూస్తుంటే డైరెక్ట్ కానొస్తుండే. ఇప్పుడైతే ఇదంతా కట్టేసినారు షెడ్. ఇదంతా కట్టినాక అసలు ఏం చూసేగానే ఇదంతా జనాలు ఉన్నారు. అప్పుడే బాగుంటాయి ఎవరినైనా కానీ అప్పుడే బాగుంటుంది. అక్కడ నుంచి రోడ్లో నుంచి చూస్తేనే స్ట్రైట్ కనపడుతుండే. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఓకే గైస్, చూసినారు కదా అమ్మవారు అయితే బాగా దర్శించుకున్నాం. మీకు కూడా బాగా దర్శనం అయింది అనుకుంటున్నా. గైస్ మనకైతే ఇక్కడ అంతా చెమట అయితే అవుతుంది, అంతా వేడిగా ఉంది. ఇది వచ్చేసి మనకి బలిస్తారు కదా అమ్మవారికి, అదే ఆ ప్లేస్ అయితే ఇదే. ఆడ కోసే వాళ్ళు కూడా ఉంటారు, అలానో ఏందో అంటారు కదా, మనకైతే అంత ఖచ్చితంగా తెలియదు. ఇక్కడైతే ఒక అవ్వకైతే అమ్మవారు పైలకు వచ్చింది అనుకుంటా. పైలకు వచ్చినాక ఎలా చేస్తారో చూడండి. ఒకరికి ఒక రకంగా అయితే ఉంటుంది. ఈ అవ్వకైతే ఇలా వచ్చింది. గైస్ ఇప్పుడైతే మనం గుడి బయటకు అయితే వచ్చేసినాం. అప్పుడు లోపల నుంచి చూపించాం కదా, అదే ఇక్కడ కూడా ఒక అమ్మవారి మాదిరి పూజిస్తున్నారు. ఆ యొక్క పైలకు వచ్చింది అనుకుంటా. ఇక్కడ అమ్మవారి పైలకు వచ్చినాక మనిషిని చూసి కూడా జాతకం చెప్తారు అంట అమ్మవారి పైలకు వచ్చిన వాళ్ళు. దానికి పరిష్కారం కూడా చెప్తారంట. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే అంతా పచ్చగా ఉంది. ఇది వచ్చేసి ఆ నది, దీని పక్కనే అంతా వంటకాలు చేసుకుంటుంటారు. ఇది వచ్చేసి గుడి బ్యాక్ సైడ్. మనం వచ్చిన రూట్కి ఆపోజిట్ సైడ్ అయితే పోదాం. ఇది బ్యాక్ వ్యూ అయితే ఇదే. ఎంతమంది జనాలు వచ్చినారు చూడండి. కార్స్, బైక్స్, ట్రాక్టర్లలో కూడా వస్తారు. మనకైతే ఇక్కడ వాటర్ సప్లై ఉంది చేస్తున్నారు. అవుతారు. అంతేకాక కడుక్కునే వాషింగ్ పర్పస్ కూడా వాడతారు. ఇదైతే అట్లే నీకు బ్యాక్ సైడ్కి అట్లా నడుచుకుంటూ వస్తే మనకైతే వ్యూస్ అయితే చాలా బాగుంటాయి. అంతా కొండ మిట్ట ప్రాంతం ఇది. గ్యాస్ వాన్ అయితే ఇప్పుడు పడుతుంది. మేము పోదామని బయలుదేరదాం అనుకున్నప్పుడు ఫుల్ పడుతుంది. గైస్ ఇప్పుడే మన ట్రిప్ అయితే అయిపోయింది. వాన మాటని చూసినారు కదా, వెనకాలంతా నల్లగా ఉంది. వాన అయితే చాలా పడేకట్లే ఉంది. ఇప్పుడైతే ట్రిప్ అయితే క్లోజ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాం. మనం బ్రిడ్జ్ కాడికి అయితే వచ్చేసినాం. గైస్ మాకైతే ఇప్పుడు చిక్కింది ఆటో. మేమైతే 2 hours అట్లా వెయిట్ చేసినాము. ఒక్క బస్సు కూడా ఇక్కడైతే అన్ని ఎక్స్ప్రెస్ బస్సులే వస్తాయి. ఇక్కడ వాన అయితే ఫుల్గా పడుతుంది. ఇలాంటప్పుడు జాగ్రత్త వల్ల
ఆటో చిక్కలేదు కాబట్టి మేము అందరూ దీంట్లోనే పోతున్నాం. ఇదైతే పెద్ద ఆటోనే. ఇప్పుడైతే వీడియోని అయితే క్లోజ్ చేసేద్దాం ఇంతతో. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూనే ఉండండి. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.